విశాఖ జిల్లా రోలుగుంటలో దారుణం జరిగింది. చటర్జీపురంలో జెడ్పీటీసీ నూకరాజును దారుణంగా హత్య చేశారు. అయితే హత్యకు భూ వివాదాలే కారణమంటున్నారు స్థానికులు. 10 ఎకరాల భూమిపై గిరిజనులు నూకరాజుకు మధ్య వివాదం కొనసాగుతోంది. ఇదే క్రమంలో నూకరాజును గిరిజనులు చంపేశారని సమాచారం. మరోవైపు 10 ఎకరాల భూమి పట్టా నూకరాజుపై ఉందన్నారు స్థానికులు. కానీ భూమిని గిరిజనులు సాగు చేస్తున్నారని చెబుతున్నారు. గతంలో కూడా నూకరాజుపై గిరిజనులు దాడి చేశారు. కాగా ఇటీవల ఆయన ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విశాఖ జిల్లాలో జెడ్పీటీసీ నూకరాజును దారుణంగా హత్య చేశారు. హత్యకు భూ వివాదాలే కారణమంటున్నారు పలుమంది స్థానికులు. 10 ఎకరాల భూమిపై అటు గిరిజనులు అదేవిధంగా నూకరాజుకు మధ్య ఈ భూ వివాదమైతే కొనసాగుతోంది. ఈ క్రమంలోనే నూకరాజును గిరిజనులే చంపేశారంటూ కూడా సమాచారం అయితే అందుతోంది. మరి 10 ఎకరాల భూమి పట్ట నూకరాజుపై ఉందని స్థానికులైతే చెబుతున్నారు. కానీ భూమిని గిరిజనులు సాగు చేస్తున్నారని చెబుతున్నారు. అలాగే గతంలో కూడా నూకరాజుపై గిరిజనులు దాడి చేశారు. ఇటీవల ఆయన ఆసుపత్రి నుండి కూడా డిశ్చార్జ్ అయ్యారు. కానీ ఘటనా స్థలాన్ని కూడా పరిశీలించారు పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు. కేసును నమోదు చేసి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, జెడ్పీటీసీ నూకరాజు హత్యకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఆ భూమి పట్ట తన పేరున్నప్పటికీ కూడా గిరిజనులు భూమిని సాగు చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. అయినప్పటికీ కూడా నూకరాజును చంపడానికి ప్రధాన రీజన్స్ ఏంటి? కొయ్యూరు మండలం వైసీపీ జెడ్పీటీసీగా పనిచేస్తున్న వారా నూకరాజు దారుణ హత్యకు గురయ్యాడు. రోలుగుంట మండలం చటర్జీపురంలో తనకి 10 ఎకరాల సాగు భూమి అయితే ఉంది. ఈ సాగు భూమిని గత కొన్ని సంవత్సరాలుగా స్థానికంగా ఉంటున్నటువంటి గిరిజనులు సాగు చేస్తూ వస్తున్నటువంటిది అయితే ఉంది. అయితే ఎన్నో సంవత్సరాలుగా ఆ భూమిని సాగు చేస్తున్నటువంటి గిరిజనులు ఆ భూమిని సొంతం చేసుకునే ప్రయత్నంలో అటు నూకరాజుకు అదేవిధంగా ఆ గిరిజనులకు మధ్య తీవ్ర స్థాయిలో వివాదాలు గొడవలు జరుగుతూ వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. తరచూ జరుగుతున్నటువంటి ఈ గొడవలు పోలీస్ కేసులు దాకా అయ్యాయి. కొద్ది రోజుల క్రితమే ఇంచుమించుగా అంటే నూకరాజు మీద మూకుమ్మడిగా దాడి చేశారు గిరిజనులు. దాడి చేసిన తర్వాత ఒక ప్రైవేట్ హాస్పిటల్లో నెల రోజులకు పైనే చికిత్స తీసుకుని కోలుకుని వచ్చినటువంటి నూకరాజు ఈ రోజు హత్యకు గురైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ 10 ఎకరాలు రోలుగుంట మండలం చటర్జీపురంలో ఉన్నటువంటి ఈ 10 ఎకరాల భూమికి సంబంధించి సర్వ హక్కులు జెడ్పీటీసీ నూకరాజు పేరు మీద ఉన్నాయి. దస్తావేజులు కానీ రిజిస్ట్రేషన్ పత్రాలు కానీ అన్ని అతని పేరు మీద ఉన్నాయి. అయినా కూడా ఈ భూమిని సొంతం చేసుకోవడం కోసం గిరిజనులు గత కొంతకాలంగా నూకరాజుతో గొడవలు పడుతూ వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ రోజు ఉదయం మధ్యాహ్నం నుంచి నూకరాజు తన పొలంలోకి వెళ్ళినటువంటిది అయితే ఉంది. అదే సమయంలో ఆ పొలానికి వచ్చినటువంటి కొంతమంది గిరిజనులు నూకరాజుతో గొడవకు దిగారు. ఆ గొడవ జరుగుతున్నటువంటి సమయంలో మాట పెరిగి ఒకరి మీద ఒకరు దాడి చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎక్కువ మంది గిరిజనులు ఉండడం నూకరాజు మీద మూకుమ్మడిగా దాడి చేసినటువంటి నేపథ్యంలో సంఘటనా స్థలంలోనే నూకరాజు చనిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. తల మీద బలమైనటువంటి గాయం కావడంతో ఆ సంఘటనా స్థలంలోనే నూకరాజు చనిపోయాడు. అతని మృతదేహాన్ని ప్రస్తుతం నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించారు. రేపు పోస్ట్ మార్టం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే సంఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు అతనికి ఈ హత్యకు గల కారణాలు ఏంటనేది దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కేవలం భూమి కోసం జరుగుతున్నటువంటి వివాదమేనా, దీని వెనక ఏమన్నా ఇతర కారణాలు ఉన్నాయనే కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు కూడా కావాలని ఈ హత్య చేశారని ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే గత కొంతకాలంగా ఈ 10 ఎకరాల భూమిని సొంతం చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నటువంటి గిరిజనులు తరచూ గొడవలు పడుతున్నా ఎప్పుడు హత్య చేయాలనే ఆలోచన అంతవరకు వెళ్ళినటువంటి పరిస్థితి లేదు. గతంలో జరిగినటువంటి ఈ ఒకరి మీద ఒకరు చేసుకున్నటువంటి దాడి విషయంలో కూడా పోలీసులు బైండ్ ఓవర్ కేసులు 2 వర్గాల మీద పెట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది సీరియస్ గా అంటే గొడవలు ఇంకా పెరిగినటువంటి నేపథ్యంలో అరెస్టులు చేస్తామని పోలీసులు కూడా హెచ్చరించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఈ రోజు మధ్యాహ్నం పొలానికి వెళ్ళినటువంటి నూకరాజుని గిరిజనులు విచక్షణారహితంగా దాడి చేయడం, ఆ దాడిలో తీవ్రంగా గాయపడినటువంటి నూకరాజు సంఘటనా స్థలంలోనే మృతి చెందినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం పోలీసులు అయితే ఈ కేసును దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రేఖ. రైట్, థాంక్యూ రాజు, థాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.